తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు? కాంగ్రెస్ నాయకులు, ఇతర ఆశావహులు ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలాంటి వేళ సరికొత్తగా మరో వాదన తెర మీదకు వచ్చింది. మరికొన్ని రోజుల పాటు పదవుల పందేరం ఆలస్యం అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఈ పరిస్థితి అన్న చర్చ మొదలైంది. పదవీ యోగం ఎప్పుడు? రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇప్పుడు ఇదే అంశం చర్చకొస్తోంది. నిజమే, గతేడాది డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దశాబ్ద కాలం పాటు గులాబీ హవా కొనసాగిన మొన్నటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుంది అన్న ఆశల్లో, అంచనాల్లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు. ఇందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కనివారు, పార్టీ కోసం త్యాగాలు చేసి సీట్లు కోల్పోయినవారు, అన్ని విధాలుగా అండగా ఉన్నవారు, సుదీర్ఘకాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఎన్ని ఆటుపోట్లొచ్చినా తట్టుకొని నిలబడిన వారిని గుర్తించి వారిలో కొందరికి అవకాశం కల్పించింది హస్తం హైకమాండ్. ఈ ఏడాది మార్చి 14న 37 మందికి నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. కానీ ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ అమల్లోకొచ్చింది. దీంతో సంబంధిత శాఖలు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జీవోలను ఆయా కార్పొరేషన్లకు పంపలేదు. ఫలితంగా పదవులు పొందిన 37 మంది బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం లేకుండా పోయింది. తీరా ఎన్నికలయ్యాక సీన్ మారిపోయింది. కొందరు మంత్రులు ఆయా నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం, మరికొందరు తమకు ఆయా పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగాయి. ఇందులో పలువురు నేతలైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారన్న వాదన ఉంది. దీంతో ఆ తర్వాత మొత్తం జాబితాను మార్చి కొత్తగా తయారు చేసే పనిలో పడింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే గత కొద్ది రోజులుగా రేపో మాపో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్న వార్తలు వినిపించాయి. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఈ వ్యవహారంపైన గ్రీన్ సిగ్నల్ వస్తుందని, ఇక పదవుల పందారమే లేటని అంతా భావించారు. కానీ అలాంటి వేళ ఆశావహులకు పిడుగులాంటి వార్త కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి వినిపిస్తోంది. కురియన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కుతాయని హస్తం హైకమాండ్ భావించింది. ఇందుకు తగినట్లుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో స్థానిక నేతలు కూడా 13 నుంచి 14 ఎంపీ స్థానాలు దక్కుతాయని, హస్తం హవా వీయడం ఖాయమని చెప్పుకొచ్చారు. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన తీర్పు వచ్చింది. తెలంగాణలో ఉన్న మొత్తం 17 సీట్లలో కేవలం 8 స్థానాలతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి గల కారణాలను అన్వేషిస్తూ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవడంలో భాగంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు కమిటీలు వేసింది ఏఐసీసీ. అందులో భాగంగా కురియన్ కమిటీ ఎన్నికల వేళ తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం ఉందా లేదా, సఖ్యత సంగతి ఏంటి, ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, ఎవరు పైపైన తిరిగారు అన్న విషయాలపై ఆరా తీసే పనిలో పడింది. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో దీనిపై ఒక నివేదిక సమర్పించి ఈ నెల 10న పార్టీ అధినాయకత్వానికి అందించేందుకు తుది కసరత్తులు చేస్తోంది కురియన్ కమిటీ.
ఒకసారి ఈ కమిటీ నివేదిక కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి చేరిన తర్వాత పార్టీ కోసం నిజంగా కష్టపడిన వారు ఎవరు, వారికి ఎలాంటి పదవి ఇవ్వాలన్న దానిపై హైకమాండ్ ఓ నిర్ణయానికి రానుంది. ఆ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో పదవుల పందారంపై ఆశలు పెట్టుకున్న వాళ్ల జాతకమంతా కురియన్ కమిటీ చేతుల్లో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.